రెండు దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో భారత్లో పెట్రోల్ నిల్వలు అయిపోయాయి అనే ప్రజల్లో కొంతమేరకు భయాందోళన నేపథ్యంలో ఈ 2 రోజుల క్రితం పెట్రోల్ బంకుల దగ్గర ఎలా బారులు తీశారో చూసాము. సో ఇలాంటి నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తమ ఛార్జీలన్నింటిని కూడా పెట్రోల్కి సంబంధించి వ్యాట్ను 10 రూపాయల వరకు 1 లీటర్ పైన తగ్గించారు. సో పెట్రోల్ బంక్ వారు ఇంతవరకు ఆ వ్యాట్ ఛార్జీలు తగ్గించకపోగా సేమ్ రేట్నే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఒక్కసారి ఆ పెట్రోల్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి సామాన్యులతోనే అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి గవర్నమెంట్ అయితే వ్యాట్ ఛార్జీలు ఒక 10 రూపాయల వరకు తగ్గించారు 1 లీటర్ పైన, ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ వేస్ట్, ఇక్కడ గవర్నమెంట్ వేస్ట్. ఆ గవర్నమెంట్ తగ్గించింది సెంటర్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ తగ్గిస్తలేరు. పెట్రోల్ ఆ బాధ మాకే ఉన్నది. ఏమన్నా తగ్గిస్తారేమో అని చూసినాము, తగ్గియలేదు. సో 107 రూపాయలు ఉన్న ధర కంటిన్యూగా 107 ఉంది. సో ₹1 కూడా తగ్గించలేదు. పెట్రోల్ బంక్ వాళ్ళు ఏమంటున్నారు? మాకు తెలియదు, మాకు వచ్చిన రేటు మేము పోస్తున్నాం అంటున్నాం. సో మరి మీరు ఏం చెప్తారు? తగ్గియాల, తగ్గిస్తే మంచిది. సరే, సామాన్యునికి భారం తగ్గుతుంది. 2 రోజుల క్రితం అంతా పెట్రోల్ బంకుల దగ్గర అంతా బారులు తీశారు. ఎక్కడలేనే ఉన్న ప్రజలంతా పెట్రోల్ అయిపోతుందని బయటకు వచ్చారు. సో అలాంటి వారికి పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అయితే నార్మల్ ఉన్నది, మంచిగా ఉన్నాయి అన్నిట్లా, కానీ తగ్గిస్తలేరు రేటు. సో మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరేం చెప్తారు? కేంద్ర ప్రభుత్వమే మంచిది, తగ్గించిండు. ఇక్కడ ఈ గవర్నమెంట్ తగ్గిస్తలేరు, ఈ గవర్నమెంట్ తగ్గిస్తలేరు. సో ఇది ఆ పెట్రోల్ రేట్లకు సంబంధించి మొత్తం సాధారణంగా మొదటి నుంచి చూసుకుంటే చమురు పెట్రోల్ కనుక చూసుకుంటే 40 రూపాయలకి వస్తుంది. ఆ 40 రూపాయల నుంచి ఈ పెట్రోలియం సంపస్తులు మొత్తం చమురు కొంచెం మేరకు ప్రాసెసింగ్ అయిన తర్వాత మొత్తం దాన్ని 56 రూపాయల వరకు వస్తుంది. అక్కడ నుంచి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 19 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంటుంది. దాని తర్వాత స్టేట్ వ్యాట్కి సంబంధించి 35% ఉంది. డీలర్స్ కమిషన్ 3 రూపాయల నుంచి 4 రూపాయలు ఉంటుంది. సో మొత్తంగా ఈ ధరలన్నీ చూసుకుంటే దాదాపు 107 రూపాయల వరకు వెళ్తుంది. సో ఇలాంటి నేపథ్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రేట్లకు సంబంధించి కొంతమేరకు 10 రూపాయల వరకు కొంతమేరకు ఏదైతే వాళ్ళ 21 రూపాయల్లో 10 రూపాయలు తగ్గించుకుంటూ వెళ్తున్నారు. మరి వాహనదారులకి 10 రూపాయలు తగ్గిస్తున్నారా లేదని అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్, అభి सेंट्रल गवर्नमेंट 10 रुपीज़ पर पेट्रोल में कम कर दिया, सो इधर क्या हुआ? नहीं, they did not reduce the rates. They are not passing the correct decreased amounts to the customers. And in Telangana we have seen many times when central is passing some subsidies to the petrol and diesel, the government is not directly passing to the customers. And ఏం చెప్తున్నారు అసలు? పెట్రోల్ రేటు తగ్గిందని చెప్తున్నారా? the petrol rate, I usually fill petrol, the petrol rate is not decreased. It is the same 107.39 which it was before reducing the excise duty and the VAT duty. సెంట్రల్ గవర్నమెంట్ సెయింగ్ సో ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో 10 రూపీస్ తగ్గించారు. సో ఆ రేట్లు ఎందుకు ఇంకా తగ్గించడం లేదు? నార్మల్గా ₹1 పెరిగితే పేపర్ రేట్ రూపాయి పెరిగిందని పెంచుకుంటూ వెళ్తారు. మరి ఎందుకు ఇక్కడ ఇంకా తగ్గించలేదు? It is what they are saying. It is a big petrol pump. It is almost close to around 16 pumps which they are fueling 24/7, and it is a big petrol pump in this area. The thing is that they are saying that they are not getting that subsidy from their oil companies or whatever. So not sure whether it is a central to state issue or it is like the oil company is not passing the benefit to the customers. సో మీరేం చెప్తారు? సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఇంకా అప్లై చేయడం లేదని? So basically they should apply to the benefit for the customers, but why they are not applying, not sure. So basically they should apply. సో ఇంకా వాహనదారులు ఉన్నారు. సార్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ వ్యాట్ ఛార్జీలు తగ్గించారు. సో ఇక్కడ పెట్రోల్ బంక్లో రేట్లు ఎలా ఉన్నాయి? సేమ్ పాత రేటే ఉందండి. కొత్త రేటు నేను కూడా న్యూస్ చూశాను, వ్యాట్ ఛార్జ్ తగ్గించారన్నారు. కానీ కాకపోతే అదే 107 రూపీస్ ఉంది. ఇక్కడ ట్యాంకులు చేయించుకున్నాను. సో నార్మల్గా పేపర్లో ₹1 ₹10 పెరిగినా ఫస్ట్ పెట్రోల్ నిర్వాహకులు పెంచుకుంటూ పోతారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంటే 10 రూపాయలు తగ్గించినప్పటికి ఎందుకు తగ్గించట్లేదు? అది తెలియదండి. ఇంకా మరి కొత్త రేటు ఇంకా రాలేదు కావచ్చు, తెలియదు. ఇప్పుడైతే ఇంకా పాత రేటే ఉంది. సో మరి మీరేమంటారు ఒక వాహనదారుడిగా?
భారత్లో ఉంటున్నారు కాబట్టి భారత గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి మీరేమంటారు? తగ్గించడం బెస్టే అండి. ఇంకా నార్మల్గా ఢిల్లీలో అయితే 94 రూపీస్ ఉంది పెట్రోల్. ఇంకా మన తెలంగాణ వచ్చేసి 107 రూపీస్ ఉంది. తగ్గియాలి, కాకపోతే వీళ్ళు కూడా రేట్స్ తొందరగా అమలులోకి తీసుకొస్తే బాగుంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఛార్జీలకు సంబంధించి 21 రూపాయల నుంచి వాళ్ళు 11 రూపాయలకి తగ్గినప్పటికీ సరే, ఇక పెట్రోలు నిర్వాహకులు డీలర్లు మాత్రం ఈ పెట్రోల్ రేట్ను తగ్గించడం లేదు. యథావిధిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 107 రూపాయల ధరతోనే ఆ పెట్రోల్ను అమ్ముతున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డీలర్లకు ఏ విధంగా తగు సూచనలు చేయబోతోంది, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది, ఈ పెట్రోల్ రేటు ఎప్పుడు 107 రూపాయల నుంచి మళ్ళీ 100కి దిగుగా 97 రూపాయలకు వెళ్తుందో చూడాల్సిన అంశాలు ఇప్పుడు ముఖ్యంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సార్, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిందన్నారు 10 రూపాయలు, ఇంతవరకు ఎందుకు ఏంటో జరిగింది? నిన్న తగ్గిందని క్లియర్గా చెప్పారు టీవీలో. అదే పెంచితే ఇమీడియట్గా వీళ్ళు కలెక్ట్ చేసేవారు. తగ్గిందని ఇప్పుడు నాకు లెటర్ రాలేదు, మాకు ఇంకా కన్ఫామ్ కాలేదు, ఏవేవో కథలు చెబుతున్నారు. ఇప్పుడు నేను యాక్చువల్ రేట్కి నేను పెట్రోల్ కొట్టించుకున్నా. ఏంటి కథలు అంటే వీళ్ళు ఈ రకం దందా ఏంది నాకు అర్థం కావట్లా. అదే 10 రూపాయలు పెడితే 2 రూపాయలు పెరిగినా ఇమీడియట్ కలెక్ట్ చేస్తారు వాళ్ళు. 10 రూపాయలు పెరిగినా కూడా ఇమీడియట్ కలెక్ట్ చేస్తారు. ట్యాక్సెస్ తగ్గినాయి అంటే మరి తగ్గించాలి కదా, ఇమీడియట్గా వాళ్ళు ఇంపాక్ట్ చేసుకోవాలి కదా. అది మరి ఎంత పెరిగినా తగ్గినా ఏంటి, ఏం ఛార్జీలు జరుగుతున్నాయంట? ఏం చేస్తున్నారు, ఎవరికి సరైన మానిటరింగ్ సిస్టమ్ లేదు ఇక్కడ. ఎవడు అడిగేవాడు లేడు, ఎవడు దందావాడు నడుస్తూ ఉంది. ఈ దేశంలో సామాన్యుడికి బతికే ఇది కూడా లేకుండా పోతుంది రోజు రోజుకి, అది పరిస్థితి. సరే, ఇంకొకటి అంటే ఈ కొద్ది రోజుల్లో వాళ్ళు పెట్రోల్ ఛార్జీలు అన్ని దిగుమతులకు సంబంధించి 50% రేట్లు అయితే పెరిగాయి చమురు ఉత్పత్తులపై. సో ఆ రేట్లు ఇప్పుడు ఈ రేట్కి సంబంధించి గ్యాప్ అడ్జస్ట్ చేసుకుంటారు అనేది వార్త వస్తుంది, ఏమంటారు మీరు? అడ్జస్ట్ డిఫరెంట్గా చేసుకుంటారు, ఎవడు ఫ్రీగా ఏం చేయరు, అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 5 స్టేట్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఇమీడియట్గా వాళ్ళు తగ్గిస్తే వాళ్ళు పాజిటివ్గా ఉంటుంది రెస్పాన్స్, ఇమీడియట్గా పెంచరు. అడ్జస్ట్మెంట్ డిఫరెంట్గా అవుతుంది. ఎలక్షన్ తర్వాత మీరు చూడండి, ఈ తమిళనాడు ఎలక్షన్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి, ఇమీడియట్ పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ 120 క్రాస్ అవుతుందా, 150 క్రాస్ అవుతుంది? 150 కాదు, 160 అయినా కూడా మనం చెప్పలేము, నమ్మలేము, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కావాలని తగ్గించారు, కానీ ఈ పెట్రోల్ బంక్లో ఇమీడియట్గా వాళ్ళు ఇంపాక్ట్ చేయాలి కదా. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా ఇంకా మందికి డబ్బులు వసూలు చేస్తున్నారు. 2 దేశాల మధ్య యుద్ధాల నేపథ్యంలో ప్రజలు ఇంత భయాందోళనకు గురైనప్పుడు పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పినప్పటికీ సరే, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించి కూడా కొన్ని ఆలోచనలు చేస్తూ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయల వరకు తగ్గించారు. ఆ రేట్లు ఇంతవరకు కూడా పెట్రోల్ బంక్ వారు ఇంకా తగ్గించలేదు. అంటే 107 రూపాయల వరకు మాత్రమే ఇంకా సెల్లింగ్ చేస్తూ కూడా ఉన్నారు. మరి వీళ్ళ నిర్ణయాలు ఎప్పుడు మారుతాయి, పెట్రోల్ బంక్ వారు ఎప్పుడు దీన్ని తగ్గిస్తారు చూడాలి. ఏదైనా పేపర్లో కనుక ఒక చిన్న ₹10 పెరిగినా తగ్గినా రాత్రి 12 గంటల నుంచి అమలు చేస్తారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని ఇంతవరకు అమలు చేయకపోవడానికి వినియోగదారుల్లో కూడా కొంతమేరకు ఏంటి అనే ప్రశ్న అయితే వస్తుంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. సో ఇంతవరకు ఈ 2 యుద్ధాలు ప్రారంభమైనప్పటి నుంచి చమురు ఉత్పత్తులపైన దిగుమతులపైన దాదాపు 50% రేట్లు అయితే పెరిగాయి. కానీ ఈ సంస్థలు ఏవి కూడా ఆ రేట్లు పెంచకుండా స్థిరంగా ఉంచుకున్నారు. సో దానినే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ 10 రూపాయలు వ్యాట్ ఛార్జీలు తగ్గించినా ఇన్ని రోజులు తమ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తాయనేది ఇప్పుడు వివరాలు అందుతున్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారు కాబట్టి ఈ ధరలు ఎప్పుడు తగ్గుతాయి, ప్రజల్లోకి 100 రూపాయల నుంచి 97 రూపాయలకి ఎప్పుడు వెళ్తాయి అనేది మాత్రం ప్రజలైతే ఆశాభావంగా ఎదురు చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి.